హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ రోమే ప్రసాద్. మీరు భద్రాచలంలో సీతారాముల దర్శనం చేసుకున్నారా? చేసుకొని ఉంటే ఇక్కడ కనపడే విగ్రహాలను ఎప్పుడైనా గమనించారా? ఎందుకనంటే అండి, మనకు రామాయణంలో జరిగిన కథలు మనం వినే ఉంటాం, కానీ ఆ కథలను తెలిపే విగ్రహాలను సైతం భద్రాచలంలో మనకి ఇక్కడ ఏర్పాటు చేశారని మీకు తెలుసా? ఎందుకంటే చరిత్రలో అక్కడ జరిగిన విషయాలను చాలా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. చరిత్ర కూడా మొత్తం కనపడుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నది చూశారు కదా, విగ్రహాలు. మనకు అక్కడ జరిగిన సన్నివేశాలు మొత్తం కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనపడే విధంగా ఉండడానికి ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేశారు. మీరు ఇంత ఒక గతంలో చూడకపోయి ఉంటే ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూడండి. ఇక్కడ చూశారు కదా, సీతారాముల వారికి కళ్యాణం జరుగుతున్న విగ్రహం అండి ఇది. ఎంతో బాగుంది కదా, ఇది సన్నివేశం అన్నమాట. దాని తర్వాత ఇక్కడ విశ్వామిత్ర వారు ఒక రాక్షసుని రాముల వారి బాణంతో చంపేయని చెప్తారు. అలాంటి సన్నివేశాలు కూడా ఇంకా చాలా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా చూడకపోతే ఈసారి మాత్రం కంపల్సరీ చూడండి. భద్రాచలంలో యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మళ్ళీ ప్రయత్నించండి. ఎందుకంటే చాలా పెద్ద చరిత్ర అది. ఆ రామాయణం అనేది మనం చదువుకునే దానికన్నా చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ భద్రాచలం కానీ మీరు వచ్చి ఉంటే ఈ యొక్క సన్నివేశాలను మాత్రం తప్పకుండా మర్చిపోకుండా చూడండి. ఎందుకంటే చాలా 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 తెలుసుకోవాల్సిన చరిత్ర అన్నమాట అది. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఆ విగ్రహాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఓకే, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. మన